మనకు బంధువులు స్నేహితులు ఎంతమంది ఉన్నా మనకు ఆపద వస్తే చాలా మంది కొన్నిసార్లు మనం వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో ఉన్న ప్రేమ కొంతకాలం వరకే ఉంటుంది. నీకు ఇబ్బంది ఇరుకు వచ్చినప్పుడు నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. నీ తల్లిదండ్రులు కూడా శాశ్వతమైన ప్రేమ నీ పట్ల చూపించలేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తల్లి మర్చినా తండ్రి మర్చినా నేను నిన్ను మరవను విడవను ఎడబాయని దేవుడు అని సెలవిచ్చాడు. ఆయన మనం ఏ ఇబ్బందిలో ఉన్నా ఇరుకులో ఉన్నా మనల్ని వదిలేసే దేవుడు కాడు. ఏ సమస్యలో ఉన్నప్పటికీ నువ్వు ఇతరులకు చెప్పుకోలేని పరిష్కారమైనా సరే దేవుడు నీ పట్ల కార్యం జరిగించే దేవుడు, నీ పట్ల అద్భుతాన్ని చేసే దేవుడు. ఇళ్లలో నిన్నెందరో మోసం చేసి ఉండొచ్చు, నీ దగ్గర స్వార్థపూరితమైన మాటలు చెప్పి నీతోనే టైంపాస్ చేసి ఉండొచ్చు, ఈ లోక స్నేహాలు వ్యర్థంగా నువ్వు గడిపి ఉండొచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీతో శాశ్వత కాలం స్నేహితుడిగా ఉండే దేవుడు, నీ పట్ల శాశ్వతమైన ప్రేమను కనపరిచే దేవుడు. ఒకవేళ ఇకనైనా సరే ఈ మనుషుల ప్రేమలో దేవుడు ప్రేమను కనుగొనలేకపోయాము, ఒకసారి దేవుని వైపు చూడు. ఆయన చూపించే శాశ్వతమైన ప్రేమకు లోబడి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకో. ఆమేన్.